హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఇవాళ పిల్లలందరికీ తెగ నచ్చేసేసే ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ న్యూడిల్స్ శాండ్విచ్తో మీ ముందుకు వచ్చేసేసాను. జనరల్గా శాండ్విచ్ అనగానే బ్రెడ్ని రోస్ట్ చేసేసి మధ్యలో కూరగాయలు పెట్టి మళ్ళీ రోస్ట్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి ఈ న్యూడిల్స్ శాండ్విచ్ని ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ దాని టేస్ట్కి ఫిదా అయిపోతారు. ఇంకా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇదైతే మీ ఫేవరెట్ లిస్ట్లోకి డెఫినెట్గా చేరుతుంది. దీనికోసం ముందుగా న్యూడిల్స్ని తయారు చేసుకోవాలి. మన మాస్టర్ చెఫ్ హర్ష గారికి పొయ్యి అందదు కాబట్టి పీట వేసుకొని ఇలాగా న్యూడిల్స్ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు పొయ్యిని వెలిగించి ఒక గిన్నెని పెట్టి దానిలో 6 గ్లాసుల వరకు నీళ్ళని వేయండి. నేను ఇక్కడ టీ గ్లాస్తో 6 గ్లాసులు వేశాను. దానిలో ఒక 3 కేకుల వరకు మ్యాగీ న్యూడిల్స్ కేక్స్ని వేసేసి 3 మసాలా ప్యాకెట్స్ని కూడా చక్కగా చించి మసాలా పొడిని కూడా వేయండి. ఇదంతా కూడా బాగా దగ్గరికి ఉడికించుకోండి. కొంచెం తడిగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ లిక్విడీగా మాత్రం ఉడికించుకోవద్దు. ఈ న్యూడిల్స్ శాండ్విచ్ అయితే రెడీ అయినాక ఇలా ఉంటుంది. మన మాస్టర్ చెఫ్ గారు మీకు టేస్ట్ చేసి సూపర్గా ఉందని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేశారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే కీరా దోసకాయ, టమాటా ముక్కల్ని వేశాను. మీరు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ గుప్పెడు చొప్పున వేశాను. ఇలాగా చీజ్ స్లైసెస్ని, బటర్ స్లైసెస్ని, అలాగే ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న కూరగాయల్లో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఆరిగానో ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మరి మిక్స్ చేసే క్లిప్ మిస్ అయింది. ఈ లోపల పొయ్యి మీద పెనం పెట్టి బటర్ వేసి బ్రెడ్ స్లైసెస్ని లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోండి. మరి ఎర్రగా కనుక బ్రెడ్ స్లైసెస్ని కాల్చారంటే మళ్ళీ మనం స్టఫ్ పెట్టి బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేయాలి కాబట్టి అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న కూరగాయల మిశ్రమంలో మయోనైజు, టమాటా సాసు వేసి మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర ఆరిగానో కానీ లేకపోతే ఎటువంటి సాసెస్ లేకపోయినా ఉప్పు, కారం వేసైనా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. కూరగాయల మిశ్రమం ఒక బ్రెడ్ మీద, ఇంకో బ్రెడ్ మీద చీజ్ స్లైస్, అలాగే కొంచెం న్యూడిల్స్ పెట్టి చీజ్ స్లైస్ పెట్టిన బ్రెడ్ పైనుంచి పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టుకొని బటర్ని వేసి 2 సైడ్స్ కూడా చక్కగా ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవడం వల్ల చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. లోపల నుంచి కూడా కూరగాయలు అనేవి చాలా చక్కగా ఉడుకుతాయి. అలా రెడీ అయిన శాండ్విచ్ని చక్కగా మధ్యలోకి కట్ చేయండి. చూడండి, చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయింది. అలాగే కూరగాయలు కూడా ఎంచక్కగా ఉడికిపోయినాయి. ఎప్పుడూ చేసే శాండ్విచ్ కాకుండా ఒకసారి న్యూడిల్స్ ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఇలాగా బోలెడు కూరగాయలు వేసి శాండ్విచ్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ న్యూడిల్స్ శాండ్విచ్ అనేది మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.